ఇదే నా ఫస్ట్ మోటో వ్లాగ్. ఓట్ వేయడానికి మా ఊరు వచ్చాను. సో ఐమ్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్ ఫ్రమ్ మల్లవరం. సో ఈ రైడ్ ఏంటంటే అసలు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్ కోసం అని చెప్పి నేను బండి మీద ఊరు వెళ్ళాల్సి వచ్చింది. 1-2 వీక్స్ ముందు నుంచి నేను టికెట్ చూడటం మొదలుపెట్టాను. ఏది కూడా 2000 లోపు లేదు. ఎప్పుడైనా సిటీ లోపల ట్రాఫిక్ చూసి ఉంటారు, సిటీ అవుట్స్కట్స్లో ట్రాఫిక్ ఎప్పుడైనా చూసారా? సిటీ దాటి రామోజీ ఫిల్మ్ సిటీ దాటి వచ్చేసిన తర్వాత కూడా ట్రాఫిక్ అంతలా ఉంది ఆ రోజు. ఎర్లీ మార్నింగ్ 4 ఆ టైంకి. సో నాకు ఒక అలవాటు ఉంది, ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక ఫోటో వీడియో ఏదైనా తీసుకునే వస్తాను. లైక్ ఓట్ వేయడానికి మా ఊరు వచ్చాను. ఇట్స్ ఆల్రెడీ 2 days అయ్యింది ఎలక్షన్ డే అయ్యి. సో ఐమ్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్ ఫ్రమ్ మల్లవరం. సో ఇట్ ఈస్ అరౌండ్ 420 kilometers ఫ్రమ్ మా ఊరు నుంచి హైదరాబాద్ మా ఇంటికి 420 kilometers వస్తుంది. 420 to 430 వస్తుంది. సో this is my package, another bag, camera bag. ఆల్మోస్ట్ నేను 20-30 kilometers వచ్చి ఉంటాను ఆ ఊరి నుంచి. రికార్డ్ చేద్దామంటే నాకు దగ్గరలో అక్కడ హైవే మీద ఉన్నాను కదా, లైట్స్ లేవు. లైట్స్ ఉన్న చోట చూసి రికార్డ్ చేద్దామని ఎంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్లీ దేర్ ఆర్ లైట్స్. సో ఒక చిన్న ఫన్నీ టాస్క్ ఏంటంటే సోలో ట్రావెలింగ్. ఎవరో కంపెనీ ఇవ్వడానికి కూడా ఎవరు లేరు. సో టాస్క్ ఏంటంటే మా ఊరి నుంచి హైదరాబాద్ వెళ్ళే గ్యాప్లో ఈ దారిలో హనుమాన్ స్టాట్యూస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి 3 స్టాట్యూస్ తగిలినాయి, కనిపించాయి. సో లెట్స్ సీ ఓవరాల్గా ఎన్ని స్టాట్యూస్ కనిపిస్తాయో. ఇన్ కేస్ మీరు కూడా హనుమాన్ భక్తుడైతే కింద జై శ్రీరామ్ అని కామెంట్స్లో మెన్షన్ చేయండి. జై శ్రీరామ్. నేను ఎక్కువ వ్లాగ్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ అంత డార్క్ ఉంది కాబట్టి. మళ్ళీ వెలుగు వచ్చిన తర్వాత తెల్లవారిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఇది రీసెంట్గా విజయవాడలో ఇనాగ్రేట్ చేసిన అంబేద్కర్ స్టాట్యూ ఉంది. 125 feet హైట్ ఉన్న అంబేద్కర్ స్టాట్యూ ఇది. నేను ఇది ఫస్ట్ టైం చూడటం. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్. నేను ఇక్కడికి ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మర్చిపోయాను ఏంటంటే ఫస్ట్ స్టాప్ నేను పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్, అదే నా ఫస్ట్ స్టాప్ అనుకున్నాను. కానీ దానికన్నా ముందు విజయవాడ ఉందన్న విషయం నాకు స్ట్రైక్ అవ్వలేదు. సో ఇది నా ఫస్ట్ స్టాప్ అయ్యింది, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్. ఆ తర్వాత పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్. ఎప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళినా, ఎస్పెషల్లీ నేను ఒక్కనే సోలోకి వెళ్ళినప్పుడు బైక్ మీద ఖచ్చితంగా అమ్మవారి గుడి దగ్గర ఆగుతాను. గుడి దగ్గరికి వెళ్ళకపోయినా ఇలా ఫ్లైఓవర్ మీద ఆగి దేవతకు దండం పెట్టుకుని అక్కడి నుంచి ముందుకు వెళ్తాను. దాని తర్వాత ఎక్కడ ఆగుతానంటే ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా సరే పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఖచ్చితంగా ఆగుతాను. మన విజయవాడ ప్రకాశం మరి ఇందాక రోడ్డు అవతలనే తీసాను కదా, బ్రిడ్జ్ అవతలనే తీసి బ్రిడ్జ్ వెనకాలి. బ్రిడ్జ్ ముందు కంటే వెనకాలే బాగుంటుంది. వాటర్ ఎక్కువ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం నీట్గా కనిపిస్తుంది.
జై శ్రీరామ్. ఇది నేను చెప్పిన పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్. ఇప్పటివరకు 10-15 సార్లు నేను హైదరాబాద్ సోలోగా ట్రావెల్ చేశాను బండి మీద, కానీ ఎప్పుడూ కూడా ఆ టెంపుల్ లోపలికి వెళ్ళింది లేదు. ఎప్పుడు ఆ హైవే మీద నుంచొని ఆపి దేవుడిని దర్శించుకుని దేవుడిని తలుచుకొని వెళ్ళిపోతున్నా తప్ప ఎప్పుడు ఆ టెంపుల్ లోపలికి వెళ్ళలేదు. సో ఈసారి కొంచెం వెళ్దామని చెప్పి, ఖచ్చితంగా ఎలా అయినా సరే వెళ్ళాలని చెప్పి ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అయ్యాను. ఇక్కడ ఆగాల్సి వస్తుంది, ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని 3కి స్టార్ట్ అయ్యాను. 6 o'clock వద్దాం అనుకున్నాను సన్ రైజ్ టైంకి. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సరైన టైంకి వచ్చాను అనుకుంటున్నాను. పరిటాల్లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో ఇప్పుడే దర్శనం చేసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాను. యాక్చువల్లీ టెంపుల్కి సన్ రైజ్ అయ్యే టైంకి వద్దాం అనుకున్నా, అంటే 6 అనుకోండి. కానీ విజయవాడ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర ఇందాక మీకు చూపించే ఉంటాను ఆల్రెడీ, ఈ వీడియోలో ముందు పాటు చూసే ఉంటారు. అంబేద్కర్ స్టాట్యూ, ఇంకా కనకదుర్గమ్మ టెంపుల్, ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ కవర్ చేసుకుని ఇక్కడికి వచ్చేసరికి 6:30 అయింది. సో ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేశాను టైము. అదేంటో తెలియదు కానీ ఎన్నిసార్లు హనుమాన్ ఐడిల్ని చూసినా లేదా ఆంజనేయ స్వామిని తలుచుకున్నా సరే ఒక రకమైన గూస్ బంప్స్ అది. సో నాకు ఒక అలవాటు ఉంది, ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక ఫోటో వీడియో ఏదైనా తీసుకుని వస్తాను. లైక్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, ఐ డూ ఫోటోగ్రఫీ యాజ్ వెల్. ఇలాగ ఒంటరిగా డ్రైవ్ చేసినప్పుడు మ్యాక్సిమం ఒంటరిగానే ఐ లైక్ టు డ్రైవ్ అలోన్గా డ్రైవ్ చేస్తాను. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఐ క్యారీ మై కెమెరా. సీ దిస్ ఈజ్ మై కెమెరా బ్యాగ్ ఒకటి క్యారీ చేస్తాను. సో వాట్ ఎవర్ ఐ ఫీల్, ఏదైనా నాకు బాగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా షూట్ చేసుకుని వెళ్తాను అక్కడి నుంచి, ఎంత టైం అయినా కానివ్వండి. అండ్ ఇంకొకటి, మీకు ఈ హనుమాన్ స్టాట్యూ, హనుమాన్ అనే కాదు, మీ ఫేవరెట్ గాడ్ ఎవరో ఉండే ఉంటారు కదా, మీకు గూస్ బంప్స్ తెప్పించే స్టాట్యూ ఏదైనా కనిపించినా అది ఎక్కడ ఉంది ఏంటని కింద లొకేషన్లో పిన్ చేయండి. లొకేషన్లో నాకు కామెంట్ చేసి పెట్టండి. ఎస్పెషల్లీ హనుమాన్ స్టాట్యూస్, హనుమాన్ ఐడల్స్ ఎక్కడైనా సరే యూనిక్గా, డిఫరెంట్గా ఎక్కడున్నా సరే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. తప్పకుండా యూనిక్గా ఉన్న ప్రతి హనుమాన్ ఐడల్ దగ్గరికి నేను రైడ్ చేద్దాం అనుకుంటున్నాను. హోప్ సో. జై శ్రీరామ్. ఇదే నా ఫస్ట్ మోటో వ్లాగ్. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మోటో వ్లాగ్స్ చేయాలి అని. మోటో వ్లాగ్స్ అంటే నేను పెద్ద డెస్టినేషన్స్, లదాఖ్ లాంటి ట్రిప్స్ చేయలేకపోవచ్చు, కానీ ప్లాన్ ఆలోచన అయితే ఉంది. సీ హౌ ఇట్ వర్క్స్. నా హైయెస్ట్ కిలోమీటర్స్ వచ్చేసి మ్యాక్సిమం 500 kilometers ఇప్పటివరకు నేను రైడ్ చేసింది. 500 kilometers దాటి ఏ రోజు కూడా సింగిల్ డేలో డ్రైవ్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ నాకు ఈ మోటో వ్లాగింగ్ అనేది కొత్త కాబట్టి దాన్ని కొంచెం అలవాటు చేసుకుని పర్ఫెక్ట్గా చేయగలనన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత చేద్దామని అనుకున్నాను. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో ఆఫ్ మై మోటో వ్లాగింగ్. హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఐ విల్ ట్రై టు పుట్ మోర్ ఎఫర్ట్స్. ఇంకా నీట్గా మాట్లాడడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇంకా నీట్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఒక 20 minutes ముందుకు వస్తే లెఫ్ట్లో మిడ్ల్యాండ్ హోటల్ అనేది రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో టిఫిన్ కోసం ఆగాను, బ్రేక్ఫాస్ట్ కోసం. ప్లేట్ ఇడ్లీ, ఒక లెమన్ టీ, ఒక వాటర్ బాటిల్, 130 rupees. ప్లేట్ ఇడ్లీ అంటే 2 ఇడ్లీలు, పెద్ద ఇడ్లీ 2 ఇచ్చాడు. మై బ్యాక్ ప్యాకింగ్. ఈ వెనకాల ఈ తాళ్ళు ఏంటో తెలుసా, ఈ బలంగా స్ట్రాంగ్గా ఉండడానికి కారణం
ఈ తాడులు బట్టలు ఆరేసుకునే తాడులు, హుక్స్ ఉంటాయి, అటు ఇటు రెండు హుక్స్ ఉంటాయి కదా, ఇది ఎలాస్టిక్ అనమాట, స్ట్రెచ్ అవుతాయి ఇవి. సో ఇవి రెండు తీసుకున్నాను ఈ తాళ్ళు, రెండు అటు ఇటు వేసి వీటికి పెట్టా, వీటికి ఫిక్స్ చేసి ఒకటేమో దీనికి, ఇంకొకటి దీనికి స్ట్రాంగ్గా ఉన్నాయి కదలకుండా. సి ఏపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏపీ ఎలక్షన్ జరిగాయి కదా, అదే తెలియదేముంది, ఏదైనా అకేషన్ ఉంది అంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు అమాంతంగా పెంచుతారు రేట్లు. ఈసారి ఎలక్షన్స్కి అయితే మరి దారుణంగా ఉన్నాయి రేట్లు. ఈ వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ అదే, చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా బస్సు అనుకున్నాను, బస్సు కుదరలేదు. ఇంకొకటి బస్ టికెట్ రేట్ చాలా హెవీగా ఉన్నాయి. ట్రైన్ అంటే వెయిటింగ్ లిస్ట్, టికెట్స్ దొరకలేదు, చాలా ఇబ్బంది. నాకు ఎప్పటి నుంచో సింగిల్గా సోలో రైడ్ చేసి చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ 1 year పైన అయిపోతుంది సోలో రైడ్ చేసి. మళ్ళీ చేయాలనిపించింది. సో ఎలాగో ఛాన్స్ దొరికింది, ఆ ఛాన్స్ని ఇలా యూటిలైజ్ చేసుకున్నాను. ఏంటి ఆ రేట్లు మీరు కూడా, నేను వచ్చినప్పుడు చూశాను, నేను ఇంటికి వెళ్ళేటప్పుడు చూశాను, చాలామంది కార్లో ఉన్న వాళ్ళు కార్లో వెళ్ళిపోయారు, ట్రైన్ టికెట్ దొరికిన వాళ్ళు ట్రైన్లో పోయారు, ఇంకొంచెం తప్పదు అన్నట్టు అన్న వాళ్ళు బస్ టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా నాలాంటి వాళ్ళు బస్ టికెట్లు బేర్ చేయలేక, ట్రైన్లో నుంచి వెళ్ళలేక బండి మీదే ప్లాన్ చేసుకున్నాం. ఈ బస్ టికెట్ రేట్ల మీద మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మోరోవర్ మీరు కానీ మీకు తెలిసిన ఎవరైనా సరే ఈ బస్ టికెట్లు బేర్ చేయగలేక సొంత ట్రాన్స్పోర్ట్ వేసుకుని వెళ్ళడం ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ట్యాగ్ చేయండి, కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను చూసాను చాలామంది సొంత బైక్స్ వేసుకుని వెళ్ళిన వాళ్ళు నేను చూశాను వచ్చేటప్పుడు, హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళేటప్పుడు. ఆ రోజు కూడా ఎప్పుడైనా సిటీ లోపల ట్రాఫిక్ చూసి ఉంటారు, సిటీ అవుట్స్కట్స్లో ట్రాఫిక్ ఎప్పుడైనా చూసారా? సిటీ దాటి రామోజీ ఫిల్మ్ సిటీ దాటి వచ్చేసిన తర్వాత కూడా ట్రాఫిక్ అంతలా ఉంది ఆ రోజు. ఎర్లీ మార్నింగ్ 4 ఆ టైంకి హెవీ ట్రాఫిక్ అసలు. నేను సోలోగా చాలానే డ్రైవ్ చేసి చాలా కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బైక్ ఏదైతే ఉందో పల్సర్ 150, అది 41,000 ఆల్మోస్ట్ 41,000 పైన తిరిగింది. ఆ 41,000 కిలోమీటర్స్లో అందులో ఒక 15,000 వరకు నా సోలో రైడ్సే ఉంటాయి. 15 అంతే, మ్యాక్సిమం 15,000 కిలోమీటర్లు నా సోలో రైడ్సే ఉంటాయి. ఆ 15,000 కిలోమీటర్ల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఎప్పుడైనా హైవే మీద డ్రైవ్ చేసేటప్పుడు ఒకవేళ మీ టైర్లు టైర్ బటన్స్ ఉంటాయి కదా, బటన్స్ అంటే గ్రిప్ అనమాట, ఆ గ్రిప్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ బండి అంత కంట్రోల్ అవుతుంది. ఆ గ్రిప్ బటన్స్ ఎప్పుడైతే కొంచెం అరిగిపోయినాయో మీకు ఎక్కువ ఇది చేయలేదు, బొమ్మని బండి స్కిడ్ అయిపోతూ ఉంటుంది. సో మోరోవర్ మనం ఏంటంటే హైవే మీద వెళ్ళేటప్పుడు ఎవరు కూడా 70, 80, 90 తగ్గరు. సో ఆ స్పీడ్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే మీ టైర్స్ స్ట్రాంగ్గా ఉండాలి, గ్రిప్ బాగుండాలి రోడ్డుకి. సో అది మాత్రం చెక్ చేసుకోండి. గాడి చిన్నప్పటి నుంచి బండి మీద వెళ్ళేటప్పుడు అది వెనకాల కూర్చుంటాం కదా, అలా వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన అటో ఇటో ఒక దేవుడి గుడో లేదంటే ఏదైనా విగ్రహం కనిపించింది అనుకోండి, చెయ్యి వదిలేసి డ్రైవ్ చేస్తూ ఉంటారు, మధ్యలో చెయ్యి వదిలేసి దండం పెట్టుకుంటారు. నాకు పిచ్చి వచ్చేసేది. ఒక వయసులో ఉన్నప్పుడు ఏం చెప్పేవాడిని కాదు, వయసు వచ్చి కొంచెం ఊహకు తెలివి వచ్చిన తర్వాత మా డాడీకి అలా దండం పెట్టుకున్న ప్రతిసారి క్లాస్కి లెక్చర్ ఇచ్చేవాడిని. నువ్వు దేవుడిని తలుచుకో, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని కోరుకోకు. అలా దేవుడు కనిపించినప్పుడల్లా నువ్వు చేతులు డ్రైవింగ్లో దండం పెట్టుకుని డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోతావు. ఆయనే స్వయంగా దగ్గరుండి తీసుకెళ్తారు నిన్ను. అవి మానేసి లోపల తెలుసుకో. నువ్వు నువ్వు చేతులెత్తి ముక్కినంత మాత్రం ఆయన మొక్కకపోతే ఆయన ఏమనుకోరు. లోపల మనసులో తెలుసుకో, ఆ ఫీలింగ్ నీకు ఉండాలి అని చెప్పేవాడిని. మీకు అదే చెప్తున్నాను, ఎవరైనా
ఇలా డ్రైవింగ్ చేసేటప్పుడు దేవుడు కనిపిస్తాను, గుడి కనిపిస్తాను, చేతులు వదిలేసి దండం పెట్టుకుని అలవాటు ఏమైనా ఉంటే కొంచెం అనుకోండి. ఎందుకంటే అది రిస్క్. అది ఏమో ఏ రోజు ఎవడు ఎలా ఉంటాడు ఎవడో తెలుసు. మీరు ఎంత తిన్నగా పక్కోడు సరిగ్గా రావాలి కదా. అండ్ దట్ ఈస్ వన్ మోర్ సేఫ్టీ ప్రికాషన్. హోప్ you enjoy the ride and follow the traffic rules. ఎంత బిజీ టైంలో కూడా బస్ టికెట్ రేట్లు అంత దారుణంగా పెట్టిన, సొంత ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుని వెళ్ళి ఓటేసిన ప్రతి ఒక్కరికి హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, ఇంకా వేరే స్టేట్స్ నుంచి, పక్క దేశాల నుంచి కూడా వచ్చారని విన్నాను. అలా వచ్చి ఓటు హక్కును ఉపయోగించుకుని ఓటేసిన ప్రతి ఒక్కరికి హ్యూజ్ రెస్పెక్ట్ అండి. ఎందుకంటే నెక్స్ట్ 5 years మన స్టేట్ని మనల్ని రూల్ చేసి ఒకరిని ఎంచుకునే రోజు అది. మనల్ని ఒకడు రూల్ చేస్తున్నాడు, మన స్టేట్ని ఒకడు ముందుకు తీసుకెళ్తున్నాడు అంటే ఎంత ఆలోచించి వస్తాం. కానీ కొంతమంది ఓటు వేయని వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఓటు వేయని వాళ్ళు వాళ్ళ గురించి అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఓటు వేసిన వాళ్ళు మాత్రం హ్యూజ్ రెస్పెక్ట్ అండి. మీ స్టేట్ భవిష్యత్తుని మీరే మార్చారనుకోండి. ఇదే నా ఫస్ట్ మోటో బ్లాగ్. ఈ వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువైంది, కానీ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎలక్షన్ టైంలో ఎవరైతే సొంత ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుని వెళ్ళారో వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్. మళ్ళీ కలుద్దాం.